మక్కట్టు పాలంబరం తెలంగాణ అథెంటిక్ రెసిపీ, పాతకాలం రెసిపీ. మమ్మీ నానమ్మ చేసిన రెసిపీ. మమ్మీ చిన్నప్పటి నుండి వాళ్ళ నానమ్మ చేసి పెడితే ఎంజాయ్ చేసిన రెసిపీ మీతో షేర్ చేసుకోవాలని మమ్మీ మస్తు వెయిట్ చేసింది. అమ్మమ్మల నానమ్మల రెసిపీ, మా రోజులలో మంచి చిన్నగా ఉండగా తిన్న రెసిపీ అసలు ఎంత బాగా వచ్చినాయి చూడు. అసలు అప్పటి తిండి అమృతం. అసలుకైతే ఇక వేరే లెవెల్ అని చెప్తా, అమృతం అని చెప్తా. అమృతం అంటే అమృతం ఇక నేను చెప్తా. ఇక ఇది ఎట్లుందంటే ఖర్చు తక్కువ, రుచి ఎక్కువ. అన్ని ఇంట్లో పండుతుండే. ఏందంటే మక్కలు ఇంట్లోయే, లేత పాలలో మక్కలు ఇట్లా ఇంట్లో పాలు బలరు అన్నాయి. ఏమి ఖర్చు కానీ పెద్దల వంటలు, పెద్దల మాట సద్దన్న మూట అన్నట్టు ఉంటుంది ఇది విషయం. అమ్మమ్మ వాళ్ళు మక్కలు కూడా వండిద్దురు. మక్కలు, చెరుకు, అప్పుడు చెరుకు అన్ని వండిద్దురు. మీకు ఇక పంట వస్తుండే మీకు ఇవన్నీ రెసిపీస్ కొనుడన్నది తెలియదు, ఫుడ్ కొనుడు అన్నది తెలియదు. అది ఫుడ్ అన్నది కొనుడు పెట్టించడం తెలుసు, ఎవరికైనా పెట్టించడం తెలుసు. ఇప్పుడు కొనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు కొనుక్కొని చేస్తే ఇక మక్కంకులు కొంటున్నా నాకు కొనితం ధైర్యం కాదు. అది సంగతి, అది సంగతి. మస్తు అంటే మస్తు ఉంది మా ఏదైనా కానీ ఇంట్లో కుళ్ళ చూసినప్పుడు అది అట్లనే ఉంటుంది, అట్లనే ఉంటుంది. ఇట్లనే ఇక ఇది ఇట్లనే అది అట్లనే నడవని కథ. ఇప్పుడు బాగానే ఇప్పుడు అమ్ముతున్నారు, బాగా ఎక్కువ కాస్తున్నాయి కావచ్చు. ఇప్పుడు వస్తాయి ఇప్పుడు టైం వర్షాకాలం ఎక్కువ వస్తాయి కాబట్టి మమ్మీ రెసిపీ అన్ని కాలాలు ఉంటున్నాయి మక్కంకులు, అన్ని కాలాలు వండిస్తారు. చేసి మన నేత్ర ఛానల్ ఉంటుంది, మొత్తం చూసేయుర్రి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, బయోలో ఉంటుంది. మన ఇన్స్టాగ్రామ్లో అయితే ప్రొఫైల్ కింద మన ఈ లింక్ ఉంటుంది, చూసేయుర్రి. చూసి వేసుకోర్రి. ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. చిన్నప్పటి నుంచి తిన్న తిండి ఇది విషయం. టేస్ట్ల దగ్గర మనం దగ్గర